ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డేట్ 28 జూలై 2025. ఎస్ఎస్టీ టోకన్స్ అయితే శ్రీనివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్ అండ్ విష్ణునివాసం కాంప్లెక్స్ ఈ 3 ప్లేసెస్లో ఇస్తారు. ఇప్పుడు మీకు కనిపిస్తున్న లెఫ్ట్ సైడ్ రైల్వే స్టేషన్, ఎగ్జాక్ట్ దానికి ఆపోజిట్లో ఉన్నదే విష్ణునివాసం. ఇక్కడ 2వ గేట్ నుంచి కనుక మీరు వెళ్ళినట్లయితే విష్ణునివాసం లోపలికి ఎస్ఎస్టీ టోకన్స్ అనేది ఇస్తారు. మీకు నియర్ బై ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్కి వెళ్ళి టోకన్స్ అయితే తీసుకోండి. ఎవ్రీ 30 డేస్కి ఒకసారి అయితే టోకన్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు టోకన్స్ తీసుకున్నారంటే మళ్ళీ 30 డేస్ వరకు వెయిట్ చేయాలి. 30 డేస్ వరకు ఈ టోకన్స్ అయితే ఎలిజిబిలిటీ ఉండదు. ఎందుకంటే మీరు ఆధార్ కార్డ్ చూపించి మీరు టోకన్స్ తీసుకుంటారు కాబట్టి అనమాట. ఇప్పుడు చూడండి, 29వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకన్స్ మార్నింగ్ 3 AM స్లాట్ ఉంది. రిమైనింగ్ అంతా ఆఫ్టర్నూన్ స్లాట్ నైట్ 10 PM వరకు అయితే ఉన్నాయి. టోటల్గా 21,000 టోకన్స్ అనేది ఇస్తున్నారు. ఈ 3 ప్లేసెస్ కలిపి టోకన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆల్రెడీ టోకన్స్ అయితే 3 PM నుంచి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. కాబట్టి భక్తులు ఎవరైతే ఉంటారో ఈ 3 ప్లేసెస్లలో ముందే క్యూ లైన్లోకి వెళ్ళి వెయిట్ చేశారు అంటే ఆఫ్టర్నూన్ 2 PM తర్వాత టోకన్స్ అనేది ఎప్పుడైనా ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఈరోజు అయితే వర్షం అయితే ఏం పడలేదండి. నిన్న అయితే లైట్గానే పడింది, ఆగిపోయింది. ఇంకోటి ఏంటంటే ఒక ప్లేస్లో పడిన వర్షం ఇంకో ప్లేస్లో అయితే పడదు. ఏరియా బట్టి ఉంటుందన్నమాట. ఒక ఏరియాలో పడితే ఇంకో ఏరియాలో అయితే పడదన్నమాట వర్షము. ఆ తర్వాత ఈ టోకన్స్ తీసుకొని మీరు కొండపైకి అయితే వెళ్ళిపోవచ్చు. వితౌట్ టోకన్ దర్శనం అయితే సర్వదర్శనానికి అయితే వెళ్ళాల్సి వస్తుంది. 10 hours అబోవ్నే పడుతుందన్నమాట సర్వదర్శనం అయితే. ఈ టోకన్స్ తీసుకొని మీరు వెళ్తే మాత్రం మీకైతే 3 to 4 hours లేదంటే 6 hours లోపల అయితే దర్శనం అనేది కంప్లీట్ అవుతుంది. ఈ టోకన్స్ తీసుకొని దర్శనానికి వెళ్ళినట్లయితే. ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది మొత్తం తిరుపతి అనమాట. మోస్ట్లీ తిరుపతి వీడియోలోనే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే డీడీ టోకన్స్ అయితే దివ్యదర్శన్ టోకన్స్ తీసుకున్న భక్తులు అయితే శ్రీవారి మెట్టు మార్గంలోనే వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ శ్రీవారి స్టెప్స్ ఎక్కిన తర్వాత 1200 స్టెప్స్ దగ్గర మీకు స్కానింగ్ అనేది చేస్తారండి. అందువల్ల దివ్యదర్శన్ టోకన్స్ తీసుకుంటే శ్రీవారి మెట్టు మార్గంలోనే వెళ్ళాలి. ఎస్ఎస్టీ టోకన్స్ తీసుకుంటే మాత్రం ఎలా అయినా వెళ్ళొచ్చు అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి. దేనికైనా సరే ఆధార్ కార్డు మాత్రం కంపల్సరీ. భూదేవి కాంప్లెక్స్లో మాత్రమే మీకు దివ్యదర్శన్ టోకన్స్ అనేది ఇస్తారు. భూదేవి కాంప్లెక్స్లో 2 types ఇస్తారండి. ఎస్ఎస్టీ టోకన్స్ ఇస్తారు, డీడీ టోకన్స్ ఇస్తారు. అక్కడ ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎందుకంటే 2 types ఆఫ్ క్యూ లైన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు చూస్తున్న వీడియోలో భూదేవి కాంప్లెక్స్ అనమాట. ఇదంతా భూదేవి కాంప్లెక్స్. రైట్ సైడ్ కనిపిస్తున్నదంతా క్యూ లైన్స్ అనేది ఉంటుంది. రైట్ సైడ్ ఉన్నవంతా ఎస్ఎస్టీ టోకన్స్. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత డీడీ టోకన్స్ క్యూ లైన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ బోర్డ్స్ అన్ని మెన్షన్ చేసి ఉంటుంది, ఫ్లెక్సీలు, బ్యానర్లు అనేది ఉంటుంది. 29th దర్శనానికి సంబంధించిన టోకన్స్ అయితే టోటల్ 3,000 అనేది రిలీజ్ చేశారు. అది కూడా ఆఫ్టర్నూన్ స్లాట్స్ అనేది ఉన్నాయి. వన్స్ టోకన్స్ తీసుకొని 5:30 PM లోపల మీరు శ్రీవారి మెట్టు మార్గం ఎక్కడం స్టార్ట్ చేశారంటే అలో చేస్తారండి. 6 PM దాటిన తర్వాత అయితే మీరు అలో చేయరండి శ్రీవారి మెట్టు మార్గము. మళ్ళీ నెక్స్ట్ డే వరకు వెయిట్ చేసి కొండపైకి అయితే వెళ్లాల్సి వస్తుంది. అలిపిరి స్టెప్స్ అయితే 9:30 PM వరకు అలా ఉంటుంది. డీడీ టోకన్స్ తీసుకొని అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళలేరనమాట. ఓన్లీ డీడీ టోకన్స్ తీసుకుంటే శ్రీవారి మెట్టు మార్గంలోనే వెళ్ళాలి. డీడీ టోకన్స్ అయితే శ్రీవారి మెట్ల మార్గంలోనే వెళ్ళాలి. బాగా గుర్తుపెట్టుకోండి. అలిపిరి మెట్టు మార్గం వెళ్ళాలంటే మీరు ఎస్ఎస్టీ టోకన్స్ అయినా తీసుకోండి, 300 స్పెషల్ ఎంట్రీ టోకన్స్ అయినా తీసుకోండి. ఎలా అయినా వెళ్ళొచ్చు అనమాట ఎస్ఎస్టీ టోకన్స్ తీసుకుంటే. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే 300 స్పెషల్ ఎంట్రీ టోకన్స్ తీసుకున్నట్లయితే మీరు ఓన్లీ ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. టికెట్స్ అయితే ఎటువంటి ఆఫ్లైన్ టికెట్స్ అయితే ఉండదు. ఎక్కడ బస్ స్టాండ్లో ఇవ్వరు, రైల్వే స్టేషన్లో ఇవ్వరు, ఆ తర్వాత ఎయిర్పోర్ట్లో కూడా ఇవ్వరండి. ఎయిర్పోర్ట్లో ఇచ్చే టోకన్స్ ఏంటి అంటే శ్రీవాణి ట్రస్ట్ టోకన్స్, అంటే శ్రీవాణి డొనేషన్ టోకన్స్ అని చెప్పి పిలుస్తారు. అవి డైలీ 200 టోకన్స్ అనేది ఉంటుంది. అది కూడా బోర్డింగ్ పాస్, టికెట్ చూపించి ఆధార్ కార్డు చూపిస్తే ఎవరైతే ఎయిర్పోర్ట్లో దిగుతారో అలాంటి వాళ్ళకైతే అవి 10,500 రూపీస్ అని ఛార్జ్ చేస్తారు. ఆ టోకన్ తీసుకొని దర్శనానికి వెళ్ళిపోవచ్చు అనమాట. సేమ్ థింగ్ అలాగే తిరుమలలో కూడా అన్నమయ్య భవన్ అని చెప్పి ఒకటైతే ఉంటుంది. న్యూగా లాంచ్ అయితే అయ్యింది. దానికి ఆపోజిట్లోనే శ్రీవాణి డొనేషన్ టోకన్స్ అనేది ఇస్తారు. అక్కడే మీకు వాటర్ సప్లై, ఆ తర్వాత వాష్రూమ్స్ అన్నీ అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు భక్తులకి. సో మీరు డైరెక్ట్గా ఆ ప్లేస్కి వెళ్ళిపోయి 800 టోకన్స్ అనేది ఇష్యూ చేస్తారు. ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుతుంది క్యూ లైన్స్ అనేది. అక్కడికి వెళ్ళి 10,500 పర్ హెడ్ ఏమన్నా అది తీసుకొని టోకన్ తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా ఈజీ ప్రాసెస్. ఎవరైతే భక్తులు వెళ్ళాలనుకుంటున్నారో ఈ టోకన్స్ లేకుండా ఇంకోటి ఆప్షన్ అయితే ఉందండి. సర్వదర్శనం క్యూ లైన్ అయితే ఉంటుంది కొండపైన, అలా కూడా వెళ్ళొచ్చు అనమాట. అది ఫ్రీ సర్వీస్ అనమాట.